మనోడా అని పోటీలు పడ్డారంట. పోటీలు జరుగుతూ ఉంటే అందరూ కూర్చున్నారు. అందరూ ఏం చేశారు? అందరూ సోమర్థనంగా ఉన్నారు. అయితే ఒకడు మాత్రం అలాగే ఉన్నాడు. ఏరా అలాగున్నావు ఏంటంటే చెయ్యత్రానికి కూడా సోమర్థనం ఉందండి. ఇంకొకరు ఏమన్నా తెలుసా, నవ్వడానికి కూడా బద్ధకంగా ఉందండి అన్నాడు. ఆడికి ప్రైజ్ వచ్చింది. కాబట్టి మీరు చెప్పడానికి కూడా ఏం చేస్తున్నారు? కలిసిపోయారు కదా. సరే రైట్. మన కుటుంబ ప్రార్థన కొరకాయ మన అంశం ఏంటి? గడి చెప్పండి రా. బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడేవాడు. ఎక్కడుంది అది? గోడ మీద ఉందా? ఎక్కడుంది కదా? కొత్త నిబంధన ఉంది కదా, పాత నిబంధన. వెరీ గుడ్, రైట్. ఈ రాత్రి మన కుటుంబ ప్రార్థన కొరకై మన అంశాన్ని చదువుకుని మనము కొన్ని వచనాలు మనం ధ్యానిస్తాం. 22వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. కలిసి చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము. నేను దేశమును పాడు చేయకున్నట్లు, కలిసి చదువుదాం. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారము దిట్టపరచుటకును బద్దలైన సందులను చుట్టుకును తగిన వాడెవడని ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. ప్రార్థన చేసుకుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి కృతజ్ఞతతో నిండిన హృదయం గలవారమై మీ పాదం మీదకు వచ్చినాం. ఈ ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు కూడా మీ ఎడతగిన సన్నిధి మాతో ఉంచారు. మీ వాక్యాన్ని ఇచ్చారు, మీ ఆత్మని ఇచ్చారు. ఈ సమయమైన కుటుంబ ప్రార్థన కొరకై చేరి వచ్చి ఉన్నాం. ఈ కుటుంబ ప్రార్థన కొరకై దేవా ఈ ముఖ్యాంశము ధ్యానిస్తుండగా ప్రియమైన తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మీ పరిశుద్ధాత్మను మా మీద మెండుగా కుమ్మరించండి. సమృద్ధి అయిన వాక్యాన్ని మీరు మాకు దయచేయండి. నన్ను కూడా మీరు వాడుకోండి. నిష్ప్రయోజమైన దాసుడును దేవా, కొన్ని మాటలైనా మా హృదయంలో వెళ్ళినట్లుగా మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క యూత్ క్యాంపు అయిన